శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చతుర్యుగాల ధర్మములు కలి గుణదోష నివారణ. చతుర్యుగముల ధర్మములు కలి గుణదోష వివరణ. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను, ఓ నందుడా, నీ మనస్సు ఆనందపడినట్టుగా చెబుతాను విను. పురాణాల్లో పరిష్కరించబడ్డ రమ్యమైన మధురమైన కథ వినుము. కృతయుగంలో ధర్మం పూర్ణంగా ఉంది, దయ పరిపూర్ణంగా ఉంది. 4 వేదాల రూపాలు మిక్కిలి వెలిగిపోతున్నాయి. వివిధమైన వేదాంగాలు, ఇతిహాసాలు, సంహితలు, రమ్యమైన పురాణాలు, 5 పంచరాత్రములు, అందమైనవి, క్షేమకరమైనవైన ధర్మశాస్త్రాలన్నీ వెలిగిపోతున్నాయి. బ్రాహ్మణులందరూ వేదాలు ఎరిగిన వారి, పుణ్యవంతులు, తపస్సులు. వారు నారాయణుని ధ్యానించెదరు, ఆయన యందే మనస్సు నిలిపి జపిస్తారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, 4వ వర్ణం వారు అందరూ వైష్ణవులే. శూద్రులు బ్రాహ్మణులకు భృత్యులు. సత్యమందు, ధర్మమందు ఆసక్తి కలవారు. రాజులు ధార్మికులు, ప్రజాపాలన యందు ఆసక్తి కలవారు. ప్రజల నుండి రాజులు 16వ భాగం పన్నుగా తీసుకునేవారు. విప్రులకు పన్ను లేదు, వారు పూజ్యులు, స్వేచ్ఛతో ఎక్కడికైనా పోవచ్చు. భూమి ఎల్లప్పుడూ అన్ని పంటలతో కూడి ఉండేది, రత్నాలకు ఆధారమైనది. శిష్యులు గురుభక్తి కలవారు, కొడుకులు తల్లిదండ్రులపై భక్తి కలవారు. స్త్రీలు పతిభక్తి కలవారు, పతివ్రతలు ధర్మమందు ఆసక్తి కలవారు. అందరూ ఋతుకాలమందే భార్యలను కలిసేవారు. స్త్రీల బుద్ధులు లంపటలు లేరు, స్త్రీలుబ్ధులు లంపటలు లేరు. దస్యుల భయం, దొంగల భయం లేదు. పరస్త్రీని తన భార్యగా గలవారు లేరు. చెట్లు నిండుగా పండుచున్నవి, ఆవులు నిండుగా పాలిస్తున్నవి. జనులందరూ బలవంతులు, పొడుగువారు, సౌందర్యవంతులు. కొందరు 1,00,000 సంవత్సరాల ఆయుష్ కలవారు, పుణ్యవంతులు, రోగాలు లేనివారు. విప్రులు విష్ణు భక్తులైనట్టుగానే మిగిలిన 3 వర్ణాల వారు విష్ణువును సేవించడు వారు. నదములు, నదులు, లోయలు కూడా ఎప్పుడూ నీటితో నిండి ఉండేవి. 4 వర్ణాల వారు తీర్థాలతో పవిత్రమైన వారు. బ్రాహ్మణులు తపస్సుతో పవిత్రమైన వారు. అందరూ మనస్సుతో పవిత్రమైన వారు. ముల్లోకాల్లో కళలు లేరు. లోకం సత్కీర్తితో నిండి ఉంది, యశస్సునిచ్చినది, మంగళంతో కూడినది. ప్రతి ఇంటిలో అన్ని కాలాలలో పితరులు, తిథుల కాలాల్లో దేవతలు, అతిథులు పూజించబడేవారు. 3 వర్ణాల వారు విప్రులకు భక్తులు. విప్రులను భుజింపచేయుటలో ఆసక్తి కలవారు. బ్రాహ్మణుని ముఖమే ఒక పొలం, అది ఊషర క్షేత్రం కాదు, ముండ్లు లేనిది. ఉత్సవాల్లో నారాయణను గొంతెత్తి కీర్తిస్తూ అందరూ ఆనందించెదరు. అక్కడ దేవతలను, బ్రాహ్మణులను, పండితులను నిందించేవారు ఉండరు. తన్ను తాను పొగడుకున్నవారు ఒక్కడు కూడా ఉండడు. అందరూ ఇతరుల గుణాలపై శ్రద్ధ చూపేవారు. జనులకు శత్రువులుండరు, అందరూ అందరి హితము కోరువారే. పురుషులు, స్త్రీలు కూడా పండితులు, మూర్ఖులు ఉండరు. జనులందరూ దుఃఖం లేకుండా ఉండరి. అందరికీ రత్నాల మందిరాలే నివాసాలు. వారి ఇండ్లు మనులు, మాణిక్యాలు, రత్నాలు, స్వర్ణం వీనితో కూడి ఉండేవి. భిక్షుకులు ఉండరు, రోగార్తులు ఉండరు. దుఃఖం లేకుండా అందరూ ఆనందంతో ఉండరి. ఆడవారు కానీ మగవారు కానీ సొమ్ములు లేకుండా ఎవరూ ఉండరు. పాపులు, ధూర్తులు, ఆకలితో బాధపడేవారు, కుత్సితులుండరు. ప్రాణులందరూ ముసలితనం లేనివారు, ఎప్పుడు యవ్వనంలో ఉన్నవారి. ఆదివ్యాధులు లేనివారు, నిర్వికారులు. సత్యయుగంలో ధర్మం, సత్యం, దయాధికం తెలిసినవి. త్రేతాయుగంలో సత్యయుగం కంటే 1 పాదం తక్కువగా ఉంటుంది. ద్వాపరయుగంలో కృతయుగంలో సగమే ఉండను. కలియుగంలో ధర్మం 1 పాదంలో బలహీనంగా కృషించి ఉండను. ఓ వ్రజ, దుష్టులైన దస్యులు, దొంగలు మొలకెత్తుదురు. కొందరు అధర్మమందే ఆసక్తి చూపుతారు. వారు భయపడవారు, దాచువారుగా ఉందరు. వ్యభిచారులు, కులటులు భయంతో రహస్యంగా ఉంటారు. ధర్మమాచరించే వారికి భయం ఉండను, అధర్మమాచరించే వారు వణికిపోతూ ఉంటారు. రాజులు కొద్దిపాటి ధర్మం ఆచరిస్తారు. బ్రాహ్మణులు వేదాలపై కొద్దిగా మాత్రమే ఆసక్తి చూపిస్తారు. కొందరు వ్రతాలు, ధర్మాలపై ఆసక్తి చూపిస్తారు. అందరూ స్వేచ్ఛగా నడుచువారే. తీర్థాలు ఉన్నంత వరకు, సాధువులు ఉన్నంత వరకు, గ్రామదేవతలు ఉన్నంత వరకు, శాస్త్రాలు, పూజ ఉన్నంత వరకు కొద్దిగా తపస్సు, సత్యం, స్వర్గం, ధర ఉండగలవు. కలి దోషములకు నిధి. అయినను ఓ తండ్రి, కలికి ఒక గొప్ప గుణం ఉంది. మనస్సు పుణ్యభావన కలదైన చాలను, పుణ్యమే, దుష్కృతం లేదు. ఓ తండ్రి, తీర్థాధికాలకు పోయిన చెడు నష్టమై ధర్మాంశ ఉండను. కుహు యందు చంద్రుని వలె ధర్మం కళారూపంలో ఉండును. అప్పుడు నందుడు, ఓ వత్స, ఈ తీర్థాలన్నీ ఎన్ని నాళ్ళుండును? సజ్జనులు, గ్రామదేవతలు ఈ శాస్త్రాలు నిలిచి ఉండునా అని అడగగా, కృష్ణుడు, ఈ భూమిపై హరి కలిలో 10,000 సంవత్సరాలుండును. దేవతల ప్రతిమలను పూజించాలి, శాస్త్రాలు, పురాణాలను పూజించాలి. 10,000 సంవత్సరాల్లో సగం కాలం గంగాది తీర్థాలుండును. ఇది నిశ్చయం. అందులో సగం కాలం గ్రామదేవతలుంటారు. విద్వాంసులకు వేదాలుండును. ఓ తండ్రి, కలిలో దాని అంతమందు అధర్మం పరిపూర్ణంగా ఉంటుంది. 4 వర్ణాల వారు ఒకే వర్ణం వారైపోతారు. మంత్రంతో పవిత్రమైన వివాహాలుండవు. సత్యము, ఓర్పులుండవు. గ్రామీణ ధర్మాన్ని ప్రధానంగా చేసుకొని ఎల్లప్పుడూ స్త్రీలను స్వీకరించుటకు ఆసక్తులవుతారు. బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం, తిలకం రోజు ఉండవు. సంధ్య లేదు, శాస్త్రం లేవు, శృతులు లేవు. ఇట్లు బ్రాహ్మణులు ఉంటారు.
నియమాల నుండి దిగజారి అందరితో కలిసి ఉంటారు. లోకులు తినకూడని వాటిని తింటారు. 4 వర్ణాల వారు లంపటలగుదురు. స్త్రీలలో సతి అనేది ఉండదు. ప్రతి ఇంటిలోనూ కొల్లటలుంటారు. భార్య భర్తను భయపెట్టగలదు. సేవకునివలే చూచును, వణికించును. జారునికి మధురమైన ఆహారం పెట్టును. తాంబూలం, వస్త్రాలు, చందనాలు ఇచ్చును. ఓ తండ్రి, దుఃఖించు భర్తకు స్త్రీలు తిండి పెట్టరు. కొడుకు తండ్రిని భయపెట్టును. శిష్యుడు గురువును భయపెట్టగలడు. ప్రజలు రాజును కొట్టుదురు. రాజు ప్రజలను దండించును. దస్యులతో, దొంగలతో, దుష్టులతో శిష్టులు పీడించబడుదురు. భూమి పంటలు లేనిది కాగలదు. ఆవులు పాలు లేని వగను. కొద్ది పాలలో నెయ్యి ఉండదు. రోజు వెన్నయే ఉండును. జనులందరూ సత్యం నుండి హీనులగుదురు. ఎప్పుడూ అబద్ధాలు ఆడుతారు. శుచిత్వం, సంధ్య, శాస్త్రాలు ఇవి లేకుండా బ్రాహ్మణులు ఎద్దులపై సంచరిస్తారు. బ్రాహ్మణులు శూద్రులకు వంట చేస్తారు. శూద్రుల శవాలను దహనం చేస్తారు. శూద్ర స్త్రీలందు ఆసక్తి చూపిస్తారు. శూద్రుల విప్ర స్త్రీలందు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. పరిపాచకులు అనగా పండించేవారు ఏ బ్రాహ్మణుని తిండి తింటారో ఆ బ్రాహ్మణుని భార్యను తల్లికరను మిన్నయైన దాన్ని శూద్రుడు లంపటలే గ్రహిస్తారు. భృత్యుడు రాజును చంపి తాను రాజు అగును. కామంతో స్త్రీ భర్తను చంపి కౌతుకంతో జారను చేరుకొనును. కొడుకు తండ్రిని చంపి తాను రాజగును. అందరూ స్వేచ్ఛాశక్తులగుదురు. మైథున కర్మ, తిండి వీని మీదే ఆసక్తి హెచ్చు చూపుదురు. అందరూ కఠినలు, తీసివేయదగిన వారు, రోగగ్రస్తులు, కుత్సితమైన వేషధారణ కలవారగుదురు. అవ్యుత్పన్న మంత్రాలు కలిగి ఉందరు. అబద్ధపు బీజాక్షర చక్రాన్ని ప్రచారం చేస్తారు. జాతిహీనులైన గురువులుండగా వారిని నిందించేవారు, వయోహీనులు, మ్లేచ్ఛరాజులు, యవనులు ధర్మనిందకులగుదురు. సాధుజనుల సత్కీర్తిని కూడా ఆనందంతో నాశనం చేస్తారు. పితృదేవ ద్విజాతులు, అతిథులు వీరికి రోజు పూజ ఉండదు. గురు పూజ, పితృపూజ ఉండవు. ఓ తండ్రి, స్త్రీలు కూడా ఎప్పుడూ తమ తరపు స్త్రీ బంధువులను గౌరవిస్తారు. సత్కులంలో పుట్టినవారు దొంగలవుతారు. బ్రాహ్మణుడు దేవుని సొత్తు హరించువాడగును. లోభంతో యుగధర్మాన్ని అనుసరించి కౌతుకంతో అభిమానం కలిగి ఉంటారు. గుడులు లేకుండా పోతాయి. జగత్తంతా భయంతో నిండిపోతుంది. అరాచకం, చెడు నడవడిక ఎల్లప్పుడూ ఉంటుంది. కలిదోషం వల్ల నరులు ఆకలి బాధ, కుత్సిత వేషధారణ, దరిద్రం, రోగాలు కలవారవుతారు. గవ్వతో చేసిన ఘటములలో అధ్యక్షుడు ఘటేశ్వరుడు, రాజేంద్రుడు, లోకాలు, ముసలివాని బొటనవేలంతటి వృక్షాలు, కొమ్మలతో సమానం, తాటి చెట్ల, కొబ్బరి చెట్ల, పనస చెట్ల పండ్లు, ఆవగింజలంతా ఆ పిదప అంతకన్నా చిన్నగా గృహంలగును. నీటి పాత్రలు, వంట పాత్రలు, పంటలు, వస్త్రాలు ఇవేవీ లేకనే ఉండను. గృహములు అలంకరణ లేకుండా ఉంటాయి. గంధకం నిండి ఉండను. దీపాలుండవు. చీకటి ఉంటుంది. జనులు హింసించే జంతువుల భయం వల్ల భయపడతారు. అందరూ పాపులే. అందరూ ఫలమందు లోభం కలవారే. స్త్రీలు సౌందర్యవతులు కారు. వ్యభిచారులు కలహప్రియులుగా ఉంటారు. మగవారు రూపవంతులు కారు. నదులు, నదములు, కందరములు, తటాకములు, సరోవరములు నీరు పద్మం లేనివగను. మేఘములు నీరు లేనివిగా ఆగును. స్త్రీలు సంతానహీనులవుతారు. కామకులు జారులతో కూడిన వారగుదురు. అందరూ రావి చెట్లను కొట్టివేస్తారు. భూమి వృక్షం లేకుండా ఆగును. చెట్లు పండ్లు లేనివి కాగలవు. శాఖలు స్కందం లేనివిగా మారను. పండ్లు ఉన్నను వానిలో రుచి ఉండదు. అన్నము జలము రుచి ఉండవు. నరులు కపటం మాట్లాడేవారు, దయాహీనులు, ధర్మం లేనివారు అగుదురు. ఆ చివర 12 మంది సూర్యులు మనుషులను సంహరించెదరు. ఓ బ్రజేశ్వర, జంతువులన్నింటినీ వేడితోనూ అతివృష్టితోనూ ఆ ద్వాదశాదిత్యులు చంపుతారు. భూమి కథామాత్రముగా మిగులుతుంది. కలిపోయిన తర్వాత వర్షం వచ్చి పడిన భూమి చిగురించినట్లు తిరిగి సత్యకాలం వచ్చును. వ్రజానికి సుఖంగా పొమ్ము అని ఇంకను నేను పాలు తాగు పిల్లవాడగు నీ కుమారుడును ఇంకేమి చెప్పాలి? వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ చక్క చేయబడినవి. స్వస్తికం శుభకర్మకు అర్హం. పితృదేవతల నిమిత్తకమైన మిష్టాన్నం అమృతం వంటిది. బాలురకు రోదనం బలం. నేను అడుగడుగు నా చిన్నవాణిగా చేసిన దోషంను, నా అపరాధాలు క్షమించుము. నీవు తండ్రివి, నీ కొడుకును నేను. యశోద నా తల్లి. నా పరిహాసమును తమ కుమారుని ముఖం నుండి విన్నదంతయు యశోదకు, రోహిణికి తెలుపుము. గోకులంలో ఉండేవారికి అది అంతా చెప్పుము. ఇది నా కోరిక. బంధువులను బంధువులతో కాలం కలుపును. తిరిగి కాలమే విడదీయును. విరోధం ప్రీతి దేన్నైనను కలిగించును. విరోధము ప్రీతి దేన్నైనను కలిగించును, సృష్టించును, పాలించును, ఆనందపరచును. కాలమే విడదీయను. విరోధం ప్రీతి దేన్నైనను కలిగించును, సృష్టించును, పాలించును, ఆనందపరచును. ప్రజలను సంహరించును. సుఖము, దుఃఖం, భయం, శోకం, ముసలితనం, మృత్యువు, జన్మ అన్నింటినీ కాలమే కర్మానుగుణంగా చేయును. ఓ తండ్రి, అంతయు కాలం చేయనది. ఇందు ఆశ్చర్యం లేదు. నీవు గోకులంలో వైశ్యుడివి, నందుడివి, వైశ్యాధిపుడవు, నృపుడవు. నీవెక్కడ? వసుదేవుని కొడుకు నేను. మధురలో నేనెక్కడ? కంసునికి భయపడి నా తండ్రి నీ ఇంట్లో ఉంచెను. నీవు తండ్రిని మించిన తండ్రివి. తల్లి నా తల్లిని మించినది. ఓ వ్రజేశ్వర, నేనిచ్చిన జ్ఞానంతో గోపికలతో కూడి మోహం విడుముము.
సుఖంగా ఇంటికి పొమ్ము అని పలకగా నందుడు, ఓ తండ్రి, పుణ్యమైన అందమైన గొప్ప ఉత్సవం గల బృందావనాన్ని స్మరించము. గోవులు గల గోకులాన్ని, సుందరమైన యమునా తటాన్ని, అందమైన నీకు ఇష్టమైన స్త్రీ రాసమండలం, నా గోపబాలికలను, గోపాలులను, యశోదను, ప్రియమైన రోహిణిని స్మరించము. ఓ కొడుక, ప్రాణాధికురాలైన రాధికను ఎట్లు మరచెదవో. ఒకరోజు కొద్ది కాలమైనను గోకులానికి వెళ్ళము అని కుమారుని ప్రార్థించెను. ఇట్లు పలికి ఆ నందుడు కృష్ణుని తన ఉరంపై ఉంచుకుని దుఃఖిస్తూ ఆ బాలుని దేహాన్ని కన్నీళ్లతో పూర్తిగా తడిపివేశను. మోహంతో వక్షమందుంచుకుని అతడి గండస్థలమును ముద్దాడను. అటు పిమ్మట పరమానందంతో ఆ భగవంతుడు నందునితో ఇట్లనెను. ఓం శాంతి శాంతి శాంతి.